హలో ఫ్రెండ్స్, మీరు ఐఫోన్ వాడుతున్నట్లయితే మీరు ఐఫోన్లో ఏదైనా సెర్చ్ చేసుకోవడానికి, అప్లికేషన్స్ సెర్చ్ చేసుకోవడానికి ఈ విధంగా సెర్చ్ బార్ని హోమ్ స్క్రీన్ నుంచి డ్రాగ్ చేసుకుని సెర్చ్ బార్లో మీకు కావాల్సినటువంటివి సెర్చ్ చేసుకుంటారు. అయితే కేవలం అప్లికేషన్ సెర్చే కాకుండా ఈ ఐఫోన్లో సెర్చ్ బారు మీకు కావాల్సిన సజెషన్స్ని, వెబ్సైట్ని ఏం కావాలంటే ఓపెన్ చేసి పెడుతుందండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాపిల్ అని మీరు ఇందులో టైప్ చేసేసిన వెంటనే ఇక్కడ ఆ నోటిఫికేషన్ సంబంధించి, అలాగే లొకేషన్ సర్వీసెస్ కావాలా, సెట్టింగ్స్లో ఏమైనా కావాలా, యాప్ స్టోర్ ఓపెన్ చేయాలా, యాపిల్.com ఓపెన్ చేయాలా, యాపిల్ ఇండియా ఓపెన్ చేయాలా, మ్యాక్ యాపిల్.comలో ఓపెన్ చేయాలి. ఈ విధంగా అదే కొన్ని సజెషన్స్ ఇస్తుంది. అందులో మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక కీలకమైనది ఏంటంటే, అసలు మీరు క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఓపెన్ చేయకుండానే మీరు లెక్కలు చేసేసుకోవచ్చు సెర్చ్ బార్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 12x12 అనే ఒక సింపుల్ ఈక్వేషన్ని నేను చేస్తున్నాను. 12x12 = 144. ఈ విధంగా మీకు కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్స్ని కూడా సెర్చ్ బార్లో చేసుకోవచ్చు. ఈ విషయం మీకు తెలియదు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను తెలుసుకోండి. మీరు ఏదైనా చిన్న లెక్కల కోసం డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ యాప్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసుకుని అంత కష్టపడే కన్నా ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద స్వైప్ చేసేసి సెర్చ్ బార్లోంచి ఇక్కడ మీరు లెక్కలు చేసేసుకోవచ్చు. తేలిగ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా సెర్చ్ బార్లో మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాపిల్ ఐఫోన్ 50 అని సెర్చ్ చేశాను కదా, ఆ యాపిల్ ఐఫోన్ 50 మీకు ఎక్కడ దొరుకుతుంది, దానికి సంబంధించిన సమాచారం ఏంటనేటువంటిది కూడా వెబ్సైట్లో వాటికి సంబంధించిన వివరాలు మీకు ప్రత్యక్షం చేస్తుంది. మీరు మీ యాపిల్ ఐఫోన్లో సెర్చ్ బార్ని మల్టిపుల్ యూటిలైజేషన్స్కి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా క్యాలిక్యులేటర్ యాప్ కింద మీ సెర్చ్ బార్ని ఉపయోగించుకోండి. మీరు మాటికి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయకుండా ఇక్కడి నుంచే మీ సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేసేసుకోండి. ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్.